ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించకపోతే పోరాటం చేస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేటీఆర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులైనా తూకం వేయటం లేదని రైతులు కేటీఆర్తో అన్నారు. ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతోందని, రైతులకు ఇస్తామన్న బోనస్ ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కొంటారట మరి వస్తున్నాయి కానీ ఇంకొక 2 ఏళ్ళు కష్టం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పారు, కాంటలు పెట్టమన్నారు, కొంటమన్నారు, బోనస్ ఇస్తామన్నారు. 500 బోనస్ వచ్చిందా? కనీసం ఉన్న వాటిలో కానీ ముఖం లేదు. 2300 ఇస్తాను. ఇప్పుడు బయట అమ్ముకుంటే 1700, 1750, ఎక్కువ లెక్క 1800.